హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పువ్వు తెలుసు కదండి అందరికీ. రాఖీ ఫ్లవర్ అండి. అంటే ప్యాషన్ ఫ్రూట్ అనమాట. రాఖీ ఫ్లవర్ అంటే ఇందులో వైటు, రెడ్, వైలెట్ ఇన్ని కలర్స్ ఉంటాయండి. అయితే ఇలా వైట్ వచ్చిన దానికి ఫ్రూట్ వస్తుందనమాట. అదే ప్యాషన్ ఫ్రూట్ అంటారు. దీన్ని కృష్ణకమలం అని కూడా అంటారండి. అయితే వైలెట్టు, రెడ్డు అవి వేరుగా ఉంటాయండి. వాటికైతే ఫ్రూట్స్ రావన్నమాట. ఈ వైట్‌కి మాత్రం వస్తాయి. ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మధ్యలో కాస్త బ్లూ కలర్ వచ్చి అదిగోండి ఫ్రూటు. ప్యాషన్ ఫ్రూట్ అంటే ఇదేనండి. చాలా వాటికి మంచిదండి. ఎన్నో మనకి డిసీజెస్‌ని క్యూర్ చేస్తుంది అంటారండి ప్యాషన్ ఫ్రూటు. క్యాన్సర్‌ని కూడా నయం చేసే శక్తి ఉంది అంటారండి ప్యాషన్ ఫ్రూట్‌కి. చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. ఈ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. చాలా పుల్లగా ఉంటుందండి ఇదైతే. అయితే సీడ్స్ వస్తాయండి. ఈ ఫ్రూట్స్ ద్వారా సీడ్స్ వస్తాయి. సీడ్స్ ద్వారా దీన్ని ప్రాపగేట్ చేయొచ్చండి. ఇది ఇంతకీ ఎక్కడో నేను చెప్పలేదు కదా మీకు. మల్లేశ్వరి గారి గార్డెన్‌లోనండి. గుడివాడలో ఉంటారావిడ. వాళ్ళ చెట్టు అనమాట. ఈ ఫ్రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో చక్కగా. ఇంతకుముందు మనం ద్రాక్ష గుత్తులు చూసాం కదా. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి. ఈ ఫ్లవర్ కూడా అండి చాలా అందంగా ఉంటుందన్నమాట. వైట్ కలర్‌లో మధ్యలో ఆ వైలెట్ షేడ్ వచ్చి చాలా చాలా బాగుంటుంది. పాండవులు, కౌరవులు పువ్వు అని కూడా అంటారండి దీన్ని. అయితే మధ్యలో 5 వస్తే వాటిని పాండవులని, ఆ మధ్యలో 3 త్రిమూర్తులని ఏవో చాలా చెప్తారనమాట. నాకు కూడా కరెక్ట్‌గా తెలీదండి. అదే కృష్ణకమలం అని కూడా అంటారు. అయితే ఫ్రూట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆవిడ పెంచే తీరో ఏమోనండి. ద్రాక్ష గుత్తులు చూసినట్టు ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ కూడా గుత్తులు చూస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి. అలా అనమాట. మరి ఏమేస్తారో మొక్కలకనేది తెలీదు. నేను కూడా అడుగుదాం అనుకుంటూనే మర్చిపోతున్నానండి. చూసారా ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి. నున్నగా గ్రీను, యెల్లో కలిసినట్టుగా షేడ్‌లో బాగా డార్కే ఉంటాయండి. చూసారా పూలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక్కడైతే 4 పూలు ఉన్నాయి చూడండి ఒకే చోట. మొగ్గలు, పూలతో అసలు క్రేపర్ అండి ఇది. చాలా బాగుంది చూసారా. ఆకు కూడా 3 ఆకులు కలిసినట్టుగా అలా వచ్చింది చూడండి అక్కడక్కడ. 3 కలిసి ఒకే దానికి వచ్చినట్టుగా అట్లా వచ్చాయి ఆకులు కూడా. చాలా ఈజీగా పెరుగుతుందని అన్నారండి. ఇదైతే మాత్రం చాలా ఉపయోగకరమైన మొక్క. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.